హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు చూపించే రెసిపీ వచ్చేసి క్రిస్పీ బేబీ కార్న్ రెసిపీ అనమాట. రెస్టారెంట్ స్టైల్‌లో మనం ఈ క్రిస్పీ బేబీ కార్న్‌ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ బేబీ కార్న్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి ఇద్దరికైతే సరిపోతుంది. ఇట్లా బేబీ కార్న్‌ని ఫస్ట్ అయితే పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం కొన్ని వెజిటబుల్స్ అయితే చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయని ఇట్లా డైమండ్ షేప్‌లో పెద్ద పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. జింజర్ గార్లిక్‌ని ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా దీనికి మంచిగా చాప్ చేసి పెట్టుకోవాలి. అట్లనే క్యాప్సికమ్ కూడా తీసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ అనమాట. ఉంటే కొంచెం వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ ఇట్లా డైమండ్ షేప్‌లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. వాటర్‌ని బాయిల్ చేసి ఇందాక కట్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్‌ని వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కకి తీసేసుకోవాలి. నీళ్ళన్నీ వాడిపోయి బేబీ కార్న్ చల్లారేంత వరకు వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ టాస్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మైదా కూడా తీసుకోవచ్చు. మైదా తీసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ తగ్గుతుంది. సో, నేను కంప్లీట్‌గా కార్న్ ఫ్లోర్ తీసుకొని ఇలా టాస్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెనంలోకి ఆయిల్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఆయిల్ బాగా మరిగించుకొని టాస్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కోట్ చేసుకున్న బేబీ కార్న్‌ని ఆయిల్‌లో వేయగానే కదపకూడదు. ఒక 1 మినిట్ ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం నిదానంగా స్లోగా కలుపుకోవాలి. ఈ బేబీ కార్న్ పీసెస్‌ని ఇట్లా స్లోగా నిదానంగా కలుపుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 నుండి 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్‌లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ టైమ్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడైతే ముక్కలన్నీ తీసి ప్లేట్‌లోకి పక్కన పెట్టి ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ చల్లారేలోపు చిన్న సాస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్‌లోకి టొమాటో సాస్ ఒక స్పూన్, అట్లనే రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్, సోయా సాస్ ఒక స్పూన్, అట్లనే వెనిగర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే వేరొక బౌల్‌లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిపోయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా 2 టైమ్స్ డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యేలోపు పక్కన ఒక పాన్ పెట్టుకొని బటర్, కొంచెం ఆయిల్ వేసుకొని జింజర్ గార్లిక్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవుతున్నాయి. తర్వాత ఇక్కడ నాకు పక్కన ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసి పక్కన ప్లేట్‌లోకి పెట్టేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోనే గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్‌లో ఒకసారి ఇవన్నీ అలా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్స్ దిగుతాయన్నమాట. ఇందాక ప్రిపేర్ చేసుకున్న సాస్‌లో కొంచెం వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని ఇప్పుడు ఈ సాస్ ఇందులో వేసేసుకోవాలి. ఈ సాస్ అంతా మనకి వెజిటబుల్స్‌లో బటర్‌లో మంచిగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాకే మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బేబీ కార్న్ పీసెస్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం స్వీట్‌గా కావాలి అంటే ఒక స్పూన్ షుగర్ గానీ లేదంటే హనీ గానీ ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఈ బేబీ కార్న్‌కి ఈ సాసెస్ అంతా కూడా అబ్జార్బ్ అయ్యేలాగా మంచిగా వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి లాస్ట్‌గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అట్లనే కొత్తిమీర కూడా జల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో క్రిస్పీ బేబీ కార్న్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్, టేక్ కేర్.